బంగ్లాదేశ్లో హిందువులు ప్రమాదంలో పడ్డారు. భగవాన్ జగన్నాథ్, బల్భద్ర and Devi Subhadra on the floor of a burnt temple in Bangladesh. ఎస్, ఇప్పటికే అక్కడ మన హిందూ దేవాలయాలను, గుడులను కాలబెడుతున్నారు. హిందూ దేవుళ్ల విగ్రహాలను నాశనం చేస్తున్నారు. హిందువులను ఊచకోత కోస్తూ వాళ్ల శరీరాలను నడి రోడ్డులో వేలాడదీస్తున్నారు. వాళ్ల ఇళ్లల్లోకి దూరి ఆడవాళ్లపై అత్యాచారం చేస్తూ మగవాళ్లను క్రూరంగా చంపేస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్లో ఫేమస్ సింగర్ రాహుల్ ఆనంద్, ఆయన కూడా ఒక హిందువు. ఆయన్ను కూడా ఈ పీస్ఫుల్ కమ్యూనిటీ వదిలిపెట్టలేదు. ఆయన ఇంటిని ధ్వంసం చేసి తగులబెట్టారు. బంగ్లాదేశీయులు పార్లమెంట్లోకి దూరి అక్కడి వస్తువులన్నింటినీ ఎత్తుకుపోవడం మీరు చూసే ఉంటారు. వాళ్ళు ఎంత నీచంగా ప్రవర్తించారంటే ఆడవారి లోదుస్తులను కూడా పబ్లిక్ గా పెరేడ్ చేస్తూ అందరి ముందు ప్రదర్శించారు. ప్రధానమంత్రి ఇంటిలో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఆమె వంటలన్నీ తింటూ నానా హంగామా చేశారు. ఇలాంటి సమయంలో మన ఇండియన్స్ ఏం మాట్లాడుతున్నారో తెలుసా? మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో కూడా మనం ఇలాంటివి చేయడం అవుతుందా అని కొంతమంది సన్నాసులు ట్విట్టర్లో ప్రశ్నిస్తూ ఉంటే, మరికొంతమంది దరిద్రులు ఎంతకాలం వీళ్ల కింద మనం బతుకుతూ ఉంటాం, మనం కూడా బంగ్లాదేశ్లో చేసినట్టుగానే చేయాలి అని మిగిలిన వాళ్లను ప్రేరేపిస్తూ ఉన్నారు. క్లియర్గా చెప్పాలంటే మన ఇండియాలో చాలా మంది ఇండియన్స్ కూడా బంగ్లాదేశ్లో ఎదురైన పరిస్థితులే ఇక్కడ కూడా రావాలి అని కోరుకుంటూ ఉన్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీలు అప్పుడు ఇప్పుడు కూడా సేఫ్గా ఉన్నారని చాలా మంది భ్రమలు పడుతున్నారు. వాళ్లకు కళ్లు తెరిపించేలా చెప్పాలంటే బంగ్లాదేశ్లో ఒకప్పుడు హిందువులు 22% ఉంటే ఇప్పుడు 7.5% పడిపోయారు. ఇదంతా ఒక్క రోజులోనో ఒక వ్యక్తి వలన జరిగిపోలేదు. దీని వెనుక ఒక పెద్ద సంస్థ ఉంది. ఈ సంస్థ ఇప్పుడు ఇండియాలో కూడా అడుగుపెట్టింది. బెంగాల్లో ఇప్పటికే ఈ మార్పులు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ హిందువుల సంఖ్య తగ్గిపోతోంది, వేరే మతాల సంఖ్య పెరిగిపోతోంది. అక్కడ ఎన్నో చోట్ల పబ్లిక్ గా ఆడవాళ్ల మీద అత్యాచారాలు చేస్తున్నారు. వాళ్ల చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతోందో అవే సంఘటనలు ఇండియాలో చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. అసలు బంగ్లాదేశ్లో మైనారిటీలు ఎందుకు ప్రమాదంలో పడ్డారు? బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా వాళ్లను ఎందుకు కాపాడలేకపోతోంది? దీని గురించి తెలుసుకోవాలంటే ముందు మనం బంగ్లాదేశ్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. దేశ విభజనకు ముందు ఈ ప్రాంతంలో 30% దాకా హిందువులు ఉండేవారు. ఎప్పుడైతే దేశ విభజన జరిగిందో అప్పుడు ఈ ప్రాంతం ఈస్ట్ పాకిస్తాన్ గా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోయింది. ఆ టైంలో చాలా మంది హిందువులు అక్కడి నుండి ఇండియాకు వచ్చేశారు. అయినప్పటికీ దాదాపు 22% మంది హిందువులు అక్కడే ఉండిపోయారు. ఎందుకంటే ఎవరికైనా తమ ఆస్తిపాస్తులు వదులుకుని రావటం కష్టమే కదా. అలా బంగ్లాదేశ్ వేరుపడటానికి సహాయం చేసింది మనమే. ఆ యుద్ధంలో మన ఎంతో మంది ఆర్మీ జవానులు అమరులయ్యారు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రభావం ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్ మీద పడుతూనే ఉంది. ఇప్పటికీ హిందువుల మీద అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. అక్కడి డేటాను పరిశీలించినట్లయితే హిందువులు కేవలం 7.5% ఉంటే బుద్ధులు 0.61% ఉన్నారు. క్రిస్టియన్లు 0.30% మాత్రమే ఉన్నారు. కేవలం హిందువులే కాదు, మిగిలిన మతాలకు చెందిన వాళ్లు కూడా బంగ్లాదేశ్లో ప్రమాదంలో పడిపోయారు. ఏప్రిల్ 23, 1971 యుద్ధం సమయంలో బంగ్లాదేశ్ నుండి ఎంతో మంది హిందువులు ఇండియాకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. 12 గ్రామాలకు చెందిన హిందువులు ఇండియా వెళ్లటానికి ఒకే చోట చేరారు. కాని ఆ హిందువులందరినీ కూడా ఊచకోత కోసి చంపేశారు. చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ చంపేశారు. పట్టపగలే 3,000 మంది పైగా హిందువులు చంపబడ్డారు. ఇది జరిగిన నెల రోజులకు శంకరీ బజార్ అనే ప్రాంతంలో రజాకారులందరూ కలిసి హిందువులను చంపేశారు. ఆ తర్వాత 25 జులై 1971లో సుహాగ్పూర్ గ్రామంలో ఉదయం 9 గంటలకు పట్టపగలే పాకిస్తాన్ ఆర్మీ 164 మంది హిందువులను పొట్టన పెట్టుకున్నారు. 1971లో బంగ్లాదేశ్కు పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం లభించిన తర్వాత అక్కడ ఉన్న హిందువులు ఇక స్వేచ్ఛగా జీవించవచ్చు అని అనుకున్నారు. 2001లో బిఎన్పి పార్టీ గెలిచిన తర్వాత 150 రోజుల పాటు హిందువుల మీద ఎన్నో అత్యాచారాలు చేశారు. ఇది అత్యంత దారుణమైన ఘటన. ఈ సమయంలో 1000 మందికి పైగా హిందూ మహిళలను రేప్ చేశారు. దాదాపు 2,000 మందిపై గ్యాంగ్ రేప్ చేశారు. 50,000 మంది హిందువులు ఇండియాకు పారిపోయి వచ్చారు. అదేవిధంగా 2013లో కూడా 44 మంది హిందువులను చంపేశారు. గుడులను,
నాశనం చేశారు. 1500కు పైగా హిందూ ఇళ్ల మీద దాడులు చేశారు. 2013లో 3600 మంది హిందువులు ఇటువంటి అత్యాచారాలకు గురయ్యారు. దీనంతటి వెనుక ఉన్న ఏకైక సంస్థ జమాతే ఇస్లాం. మొదటి నుండి బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆకృత్యాలన్నింటి వెనుక కూడా ఈ సంస్థ హస్తమే ఉంది. ఈ సంస్థకు విద్యార్థుల గ్రూప్ కూడా ఉంది. అదే ఇస్లామీ స్టూడెంట్ వింగ్. 2013లో ఈ జమాతీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ను 1971లో జరిగిన మారణకాండలో ముద్దాయిగా గుర్తిస్తూ కోర్టు మరణశిక్ష వేసింది. దీనిని నిరసిస్తూ మరికొంతమంది హిందువులను చంపారు. ఇదెక్కడి విచిత్రమో మీరే చూడండి. హిందువులను చంపారు అనే నేరం కింద మరణశిక్ష విధిస్తే ఆ నేరాన్ని చెయ్యలేదు అని రుజువు చేసుకోవడానికి మరికొంతమంది హిందువులను పొట్టన పెట్టుకున్నారు. ప్రస్తుతం షేక్ హసీనా పారిపోయి ఇండియా రావటం వెనుక కూడా ఈ జమాతీ ఇస్లాం హస్తం ఉంది అని అందరికీ తెలిసిన విషయమే. ఈ సంస్థను 1945లో సయ్యద్ అబుల్ అలా మౌదూది అనే వ్యక్తి ప్రారంభించాడు. ఇండియా మొత్తం మీద షరియా చట్టాన్ని అమలు చేయడానికి ఈ సంస్థను స్థాపించారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆయన పాకిస్తాన్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఈ సంస్థ పాకిస్తాన్లో ఈస్ట్ పాకిస్తాన్లో పాతుకుపోయింది. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించినప్పుడు ఈ సంస్థ ఎంతగానో వ్యతిరేకించింది. 50,000కు పైగా ఈ సంస్థ సభ్యులు రజాకార్లుగా మారిపోయారు. రజాకార్లు అంటే హెల్పర్స్ అని అర్థం. వాళ్ళందరూ కూడా హిందువులనే టార్గెట్ చేసుకున్నారు. బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ని చంపుతూ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోకుండా ఉండటానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. యుఎస్ ఈ సంస్థను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని కూడా ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఈ సంస్థ వేరే పేర్లతో యాక్టివ్ గా ఉంది. ఈ సంస్థ స్టూడెంట్ వింగ్ ఏదైతే ఉందో అదే ప్రస్తుతం జరుగుతున్న స్టూడెంట్ ప్రొటెస్ట్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్. ఏ బంగ్లాదేశ్ ఏమైతే మనకేంది? మనం తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? మనం మంచిగా ఉంటే చాలు అనుకుంటున్నారా? అయితే మీరు కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఈ సంస్థ కేవలం బంగ్లాదేశ్కే పరిమితం అవ్వలేదు. మన ఇండియాలో కూడా ఇప్పుడు యాక్టివ్ అయింది. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్ అనే సంస్థ చెప్పిన దాని ప్రకారం ఇండియాలో జరిగిన ఎన్నో బాంబు బ్లాస్ట్ల వెనుక ఈ సంస్థ హస్తమే ఉంది. ఈ బాంబ్ బ్లాస్ట్ లో దొరికిన నేరస్తులను పట్టుకుని విచారిస్తే జమాతే ఇస్లాం సంస్థ ఇండియాలో ఎన్నో చోట్ల పాతుకుపోయి ఉంది అని, భవిష్యత్తులో మరెన్నో విధ్వంసకర పనులు చేయబోతోందని తెలిసింది. హిందువుల ప్రాణాలు ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది అని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెబుతున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలపండి. మన ఇండియా కూడా డేంజర్ జోన్లో పడబోతోందా? ఇండియాలో బంగ్లాదేశ్కి ఎదురైన పరిస్థితి ఎదురవుతుందా? మీ ఒపీనియన్ ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.